మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ఈరోజు కథ ఉత్తమ కోడలు. ఒక వర్తకుడికి 7 కుమారులు, 6 వివాహమైనది. కోడళ్లతో సమిష్టి కుటుంబం సజావుగా సాగిపోతూ ఉన్నది. ఇప్పుడు 7వ వానికి పెళ్లి జరిగి నూతన వధువు ఈ ఇంట ప్రవేశించింది. ఇంతవరకు ఇంటిలో 6 తోటి కోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకొని వంటలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సుస్థి పడితే, నా వంతు వచ్చినప్పుడు నీవు వంట చేయలేదు కదా, మరి నీ వంతు ఉన్నప్పుడు నేనెందుకు చేయాలి? ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఈ ఇంట్లో మామూలైపోయాయి. సరే, కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించిన మొదటి రోజే చకచక వంటగదిలోకి వచ్చింది. అప్పుడు అత్త అన్నది, ఇక్కడ 6 కోడళ్ళు ఉన్నారు, నీవిప్పుడే వంటగదిలోకి రావద్దు. చిన్న కోడలన్నది, అత్తగారు, ఆకలితో అతిథి ఇంటికి వస్తే మనం ఏం చేస్తున్నాము? శుభ్రంగా అన్నం పెడుతున్నాము కదా, దానివలన మనకు పుణ్యం కలుగుతున్నది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి? ఇల్లు మీది, బియ్యం మీవి, ఇంట్లో పాత్రలు మీవి, వంట పదార్థాలన్నీ మీవే. నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ తిని తృప్తి పడతారు, సంతోషిస్తారు. కాబట్టి అత్తయ్య, మీరు అలా కూర్చోండి, నేను వంట చేస్తాను అనగానే అత్త మనసులో అనుకున్నది, చిన్న కోడలు బాగా చెబుతున్నది, అందరికన్నా చిన్నది అనుకున్నాను, ఈమె బుద్ధి మంచిది. మరునాడు తెల్లవారింది. అత్త ఉదయమే వంటగదిలోకి చొరబడి వంట చేయడానికి కూర్చున్నది. కోడళ్ళు అది చూసి, అయ్యో అత్తగారు, మేమంతా లేమా, మీరెందుకు శ్రమపడడం, లేవండి లేవండి అనగానే అత్త అన్నది ఇలా, మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దదాన్ని, నేను త్వరలో మరణించవలసి ఉంది. ఇప్పుడు పుణ్యం చేసుకోకపోతే మరెప్పుడు చేసుకుంటాను? నా ఇంటి పని నేను చేసుకోవడం పాపమేమీ కాదు కదా. అది కాక ఈ మాత్రం శ్రమ చేస్తే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిన్న చిన్న కోడలు, ఇవాళ అత్తగారు ఇలా మాట్లాడుతుంటే కోడళ్ళందరికీ లోపల ఉత్సాహం కలిగింది. ఈ విషయం మనం ఊహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకొని వంట చేసి అందరికీ పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది. ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమె వంటగదిలోకి జొరబడి పొయ్యి వెలిగించి కాయగూరలు తరగడం మొదలు పెడుతున్నారు. నేను ముందు అని తగువులు వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి, అందరూ వంతులు వేసుకొని ఆ ప్రకారం వంట చేయండి అన్నాడు. ఒకప్పుడేమో ఇవాళ వంట నీ వంతంటే నీది అని వాదులాడుకునేవారు. ఇప్పుడేమో ఇవాళ వంట నేను చేస్తానంటే నేను చేస్తాననే భావాలు వీరి మనసులో ఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెం అసంతృప్తిగా ఉన్నది. తన వంతు 4-5 రోజులకో మారు వస్తున్నది. ఈ ఖాళీ సమయంలో ఏం చెయ్యను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. దివ్యమైన ఆలోచన వచ్చింది. మరునాడు తిరగలని తన గదిలోకి మార్చుకొని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించింది. ఏమే చిన్న కోడలా, నీవు పిండెందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా, భగవంతుడు చాలానే ఇచ్చాడు. అప్పుడు ఆమె ఇలా జవాబిచ్చింది, అత్తయ్య, మనకు డబ్బు చాలా ఉండవచ్చుగాక, కానీ నన్ను ఈ పని మాత్రం వద్దని చెప్పకండి. పిండి రోజువారీ విసురుతూనే ఉంటాను. ఇలా చేతితో పిండి విసరడం వలన శరీరం కూడా సరిగా ఉంటుంది, వ్యాయామం కూడా దానంతట అదే అవుతుంది, జబ్బులు రావు, పదే వైద్యుల వద్దకు పోనక్కర్లేదు. అది కాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు, పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు. అత్త 6 కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. ఈమె సరిగానే చెబుతున్నది అనుకున్నారు. వారు తమ తమ భర్తలతో, ఇంటికి తిరగలి కొని తెండి, నేను రేపటి నుండి పిండి విసిరాలి అని చెప్పుకొని తిరగళ్ళు తెప్పించుకున్నారు. అందరూ రోజువారీ 2.5 కేజీల దాకా పిండి విసురుతున్నారు. ఇంట్లో పిండి పేరుకుపోతున్నది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించేసింది. బాగా లాభం వచ్చింది. అందరికీ ఆనందమయ్యింది.
కొత్త కోడలు ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నది. ఇంటి వెనుక నుయ్యి ఉన్నది. రోజు నౌకరు వచ్చి తొట్టలోనికి నీళ్లు తోడుతుంటాడు. ఈమె మరునాడు త్వరగా స్నానాపానాదులు ముగించుకొని నుయ్యి దగ్గరకు చేరుకున్నది. చేద తీసుకొని నీళ్ళని తోడి తొట్టెల్లో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. నౌకరు వచ్చాడు. వాడికి పని లేకుండా పోయింది. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళింది. అత్త వచ్చినది. ఏమ్మా చిన్న కోడలా, నీవు గాని నీళ్లు తోడావా? అత్తయ్య, మీరేమీ మాట్లాడకుండా ఉండండి. మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపాదన ఆగిపోతుంది. మీరు వైశాఖ మహత్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచినీళ్ళివ్వడానికి సంబంధించి గొప్ప కథ ఉన్నది. నీళ్ళిస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు 1-2 పర్యాయాలే కదా తింటాము. కానీ నీళ్లు ప్రతిరోజు అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటాం, ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం. ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది. మర్నాడు అత్త పెందలకడనే లేచి నుయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్ళందరూ హడావిడిగా అక్కడకు చేరుకున్నారు. అత్తగారు, మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది ఉండగా మీరు ఈ నూతి దగ్గరికి రావడమేమిటి? మీరేమీ ప్రశ్నించకండి. నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించుకోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు. మరునాటి నుండి కోడళ్ళు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకొని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏం చేయాలో తోచలేదు. అమ్మ, నాకు సెలవిప్పించండి అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో, ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు, షాప్లో వేరే పని అప్పగిద్దాం అన్నది. చిన్న కోడలి మంచితనం తెలుసుకొని అత్త చాలా సంతోషించింది. చిన్న కోడలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు, పిండి విసురుతున్నారు, నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? ఒక నిర్ణయానికి వచ్చింది. తరువాతి రోజు ఉదయాన్నే వంటగది చేరుకొని అంట్లు ముందేసుకొని బూడిద చేతిలోకి తీసుకొని మూల కూర్చున్నది. పని మనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది. గబగబా అత్తగారు వచ్చింది. ఏమే నా ముద్దుల కోడలా, ఇది మాత్రం నీకు తగదు. మనకు పని చేసే వాళ్ళున్నారు. అంట్లు తోమడం వల్ల నీ బట్టలు ఖరాబవుతాయి, నీ నగలు అరిగిపోతాయి అని సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు, అత్తయ్య, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి. ఎంగిలెత్తడంలో గొప్ప మహత్యము ఉన్నది. మీరు మహాభారతంలో కథ వినలేదో? పాండవులు రాజసుయాగం చేస్తూ శ్రీకృష్ణుని ప్రథమంగా పూజ చేసిన విషయం మీకు తెలుసు కదా. ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరి ఎంగిలి విస్తళ్ళు ఎత్తే పని చేశాడు తెలుసా? ఎంగిలెత్తటం అనేది ఎంత మహిమానిత్వం కాకపోతే భగవంతుడు పనెందుకు చేస్తాడు? తర్వాత రోజు అత్త వచ్చి వంటింట్లో తిష్టవేసి అంట్లో ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్ళందరూ చుట్టుముట్టారు. వెంటనే చిన్న కోడలు, అత్తయ్య, ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో ఈ పళ్ళెం చిన్న గ్లాసుపై నాకే హక్కు ఉన్నది. ఎందుచేతనంటే ఇది నా పతిదేవుడిని కనుక వీటిని నేను తోముతాను అంది. దానికి అత్తగారు, వెళ్ళు, వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు, కాబట్టి వీటిని నేనే తోముతాను. ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్ళందరూ కూర్చొని వాళ్ళు అంట్లు కడగడం ప్రారంభించారు. ఇప్పుడు నేనేం చెయ్యను అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజు ఉదయం ఇల్లు తుడవడానికి నౌకర్ వస్తుంటాడు కదా అనుకొని వేకువగానే లేచి చీపురు పట్టింది. నౌకర్ వచ్చే ముందుగానే గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్తగారిది చూసి, చిన్న కోడలా, ఇల్లు నువ్వు తుడిచావేమిటి అని అడగ్గా కోడలు, అత్తయ్య, మీరు కాసేపు ఊరుకోండి, మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో పని పోతుంది అని ఇంకా ఇలా అన్నది. మీరు రామాయణం వినలేదా? అడవిలో గొప్ప ఋషులు మునులు ఉండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్ళాడు. ఎందుకో తెలుసా అండి? శబరి రోజు పంపసారలో వరానికి వెళ్లే దారిలో రాళ్ళు రప్పలని తొలగించి ఋషులకు దారి ఏర్పాటు చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ ఉన్నది.
మర్నాటి నుండి కోడళ్ళందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోతున్నారు. శుభ్రంగా గదులు తుడుస్తున్నారు, నీళ్లు తోడుతున్నారు, అంట్లు శుభ్రపరుస్తున్నారు, వంటలు వండుకుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తామామలను గౌరవంగా చూసుకుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యాజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్ళందరికీ నగలు చేయించారు. ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు ఉంటున్న గదిలోనికి వెళుతుండగా అత్త చూసింది. చిన్న కోడలు పెద్ద కోడలతో ఇలా అంటున్నది. అక్క, మీకు పిల్లలు ఉన్నారు. వారు రేపు వారికి పెళ్ళిళ్ళు. నాకైతే ఇంకా పిల్లలు లేరు. అందువల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మ నాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నా దగ్గర ఇనపెట్టెలో పడి ఉన్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో. పిల్లల పెళ్ళిళ్ళకి అక్కరొస్తాయి అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న అత్త ఒక్కసారిగా చలించిపోయింది. ఇంతటితో ఉత్తమ కోడళ్ళ కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.